Okay, next problem, hyperbola. Tangents to the hyperbola x square by a square minus y square by b square is equal to 1. So equal to 1 అంటే standard form of the hyperbola makes angles theta 1 and theta 2 with the transverse axis of a hyperbola. సో ఈ హైపర్బోలాకి సంబంధించినటువంటి రెండు టాంజెంట్స్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ తోటి theta 1 and theta 2 యాంగిల్స్ చేస్తున్నాయని చెప్పేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్. షో దట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దేర్ టాంజెంట్స్ లైస్ ఆన్ ద కర్వ్ 2xy is equal to k into x square minus a square where tan theta 1 plus tan theta 2 is equal to k. సో ఈ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని ఉపయోగించుకొని సో మన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ లెట్ us say that it is px1 y1. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్ని మనం px1 y1 జనరల్గా తీసుకుంటాం మనం. సో ఆ పాయింట్ యొక్క లోకస్ ఈ విధంగా ఉంటుంది, 2xy is equal to k into x square minus a square అని మనం ఈ ప్రాబ్లంలో మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా మనం let px1, y1 be the point of intersection of their tangents. ఓకే, హైపర్బోలాకి సంబంధించినటువంటి రెండు టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని px1 y1 గా తీసుకుంటున్నాం. సో ఈక్వేషన్ ఆఫ్ ఎనీ టాంజెంట్ టు ద హైపర్బోలా ఇన్ స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్లో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా వచ్చేసి మనకి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకే, ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్కి సంబంధించిన ఫార్ములా ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఓకే, స్టాండర్డ్ ఫామ్ అంటే ఈక్వల్ టు 1 ఉంటుంది. సో మరి ఈ పాయింట్ అనేది మన టాంజెంట్స్ మీద ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాంజెంట్స్. టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే టాంజెంట్స్ మీదే ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం. y ప్లేస్లో y1, x ప్లేస్లో x1. y1 ఈజ్ ఈక్వల్ టు mx1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకే, ఈ mx1ని మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకుందాం. లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే y1 మైనస్ mx1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకే, నౌ వీ హ్యావ్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. లెట్ us see that. Okay, now squaring on both sides. Squaring on both sides, then we get y1 minus mx1 whole square is equal to, so square చేస్తున్నాం మనం, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్, ఈ మొత్తానికి కూడా హోల్ స్క్వేర్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ a మైనస్ b హోల్ స్క్వేర్ అప్లై చేసుకోవాలి. a స్క్వేర్ అంటే y1 స్క్వేర్, b స్క్వేర్ అంటే m స్క్వేర్ x1 స్క్వేర్. ఇది a, ఇది b. సో a స్క్వేర్ అంటే y1 స్క్వేర్, b స్క్వేర్ అన్నప్పుడు ఈ రెండింటికి స్క్వేర్ వస్తుంది. మైనస్ 2ab మైనస్ 2, ఈ రెండు మల్టిప్లై చేసుకుంటున్నాం కాబట్టి m నేను ముందు రాస్తున్నాను, y1 x1 ఆర్ x1 y1. మొత్తానికి ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్గా మనం చూపించుకోవాలి. మైనస్ 2ab. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ అయినా స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, మైనస్ అయినా స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. ఆటోమేటిక్గా రూట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ద రిమైనింగ్ ఈజ్ ఏ స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. నౌ ట్రాన్స్పోజింగ్ ఆల్ దీస్ టు లెఫ్ట్ సైడ్. మొత్తాన్ని కూడా మనం లెఫ్ట్ సైడ్ మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. సో ముందుగా m స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ 2m x1 y1 ప్లస్ y1 స్క్వేర్. సో ఈ విధంగా ఫస్ట్ m స్క్వేర్ టర్మ్ని, తర్వాత m టర్మ్ని, తర్వాత కాన్స్టాంట్ని ఆ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుందాం. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటివి లెఫ్ట్ సైడ్ మైనస్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బికమ్ ప్లస్ b స్క్వేర్. ఓకే, సో ఇక్కడ m స్క్వేర్ అనేది మనకి 2 టర్మ్స్లో కనిపిస్తుంది. రెండిట్లో m స్క్వేర్ మనం కామన్ తీసుకోవాలి.
take m square as common, we get x1 square minus a square in the bracket. దీని పక్కన ఉన్నవి మనకి బ్రాకెట్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ దిస్ ఈజ్ mth టర్మ్ minus 2m x1 y1 plus y1 square plus b square is equal to 0. Okay. So దీనికి ఒక బ్రాకెట్ తీసుకుందాం. So by observing this, it is a quadratic in terms of m. Okay, it is a quadratic equation. Quadratic equation in terms of m. ఇందులో m స్క్వేర్ ఉంది, m ఉంది, కాన్స్టెంట్ ఉంది. సో ఇది ఒక mలలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లెట్ m1, m2 are two roots. సో xలలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే x1, x2 అనే వాటిని టూ రూట్స్గా తీసుకుంటాం. అలానే mలలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ m, సో దట్ వి టేక్ m1, m2 ఆర్ టూ రూట్స్. ఓకే. సో మనకి ఇచ్చిన కండిషన్ మనం చూసినట్లయితే tan θ1 ప్లస్ tan θ2 ఈజ్ ఈక్వల్ టు k అని ఇచ్చారు. సో tan θ1 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ m1, tan θ2 అంటే m2. ఇక్కడ ఇది m అనేది స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ కాబట్టి సో m1 అంటే tan θ1, m2 అంటే tan θ2. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇచ్చిన కండిషన్ tan θ1 ప్లస్ tan θ2 అంటే m1 ప్లస్ m2 ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మన దగ్గర ఉంటే మనం సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకోవచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ అనేది మనకి యూస్ఫుల్. ఓకే, సమ్ ఆఫ్ ది రూట్స్. Sum of the roots m1 plus m2 is equal to minus b by a. యాక్చువల్గా ఫార్ములా మనకి క్వాడ్రాటిక్ ఎలా ఉంటుంది, ax స్క్వేర్ జనరల్ ఫార్మ్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మన ఈక్వేషన్ని ఈ ఫామ్తో కంపేర్ చేసుకుంటే a అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్, b అంటే x కోఎఫిషియంట్, c కాన్స్టెంట్. ఓకే, ఆ విధంగా తీసుకున్నప్పుడు ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ బి బై ఏ. ఓకే, మైనస్ ఇక్కడ బి అంటే ఎం యొక్క కోఎఫిషియంట్ మైనస్ 2x1 y1. ఎం పక్కన ఏదైతే ఉంటుందో అదంతా బిగా మనకు వచ్చేస్తుంది. మైనస్ 2x1 y1 హోల్ బై ఏ అంటే ఎం స్క్వేర్ కోఎఫిషియంట్. ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఇక్కడ ఎం స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ బి, ఇక్కడ ఎం కోఎఫిషియంట్ అనేది బి. ఇది సి కిందకు వచ్చేస్తుంది అది. సో బై ఏ మీన్స్ x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, మరి m1 అంటే tan θ1, m2 అంటే tan θ2. దట్ ఇంప్లైస్ tan θ1 plus tan θ2 is equal to minus into minus plus 2x1 y1 by x1 square minus a square, x1 square minus a square, and given tan θ1 plus tan θ2 is equal to k. సో ఆ వాల్యూని వాళ్ళు k అని ఇచ్చారు. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 2x1 y1 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఫైనల్లీ లోకస్ ఆఫ్ p ఈజ్, లోకస్ అన్నప్పుడు మనం దాన్ని జనరలైజేషన్ చేసి రాసుకోవాలి. జనరలైజేషన్ అంటే అర్థం ఏంటంటే x1 బదులు x, y1 బదులు y తీసుకొని మళ్ళీ దీన్ని యాస్టీస్గా నోట్ చేస్తాం. 2x1 y1 బికమ్ 2xy ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే,
Therefore, this is the final answer.